తెలంగాణలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఇంట్లో భోజనం చేస్తుండగా 2 సార్లు కరెంటు పోయిందని తెలిపారు. కరెంటు పోవడం లేదని సీఎం, డిప్యూటీ సీఎం ఊదరగొడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కరెంటు కోతలున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో, నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది, కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా, ఎందుకు పోతుందంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళారా చూస్తా ఉన్నారు. ఆయన మహబూబ్నగర్ పోయిందంటే తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. ఏమన్నా బకాసూరు నువ్వు అరనైనా రోజంతా తిననీకే? ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు.